అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సిన్సియారిటీ, కమిట్మెంట్, హార్డ్ వర్క్, హానెస్టీ వీటికి ఇప్పుడు పర్యాయ పదంగా నిలిచినటువంటి వ్యక్తి నారా లోకేష్. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. తన తాత 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన మేనత్త సెంట్రల్ గవర్నమెంట్లో దాదాపు 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. ఇక తన తండ్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9.5 సంవత్సరాల పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారనమాట. దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తన తండ్రి. ఎక్కడ కూడా కించిత్ గర్వం ఉండదు, ఎక్కడ కూడా కించిత్ బద్ధకం ఉండదు. అహర్నిశలు పని చేస్తూనే ఉంటాడు. ఎంతలా పని చేస్తూ ఉంటాడంటే మోటుగా నాటుగా చెప్పాలంటే గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటాడు అనమాట. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది ఉండదు. సామాన్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ అధికారం కోసం రకరకాలుగా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా చెప్తారు, అధికారం కోసం కొంతమంది ఒక రకంగా చెప్తారు. కానీ ఎటువంటి సందర్భంలో కూడా తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అటు రాజకీయ నాయకుల్లో. సో అలా అరుదైన జాతి రకం మన నారా లోకేష్. తాను యువగలం పాదయాత్ర చేపట్టిన తర్వాత దాదాపు 99 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేస్తే అక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఆయన అత్యధికంగా చూసింది నిరుద్యోగం, యువతకు ఉపాధి లేకపోవడం, చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేకపోవడం. సో దాన్ని అతిపెద్ద సవాలుగా ఆయన స్వీకరించాడు. యువగళం పాదయాత్రలో యువతకి ఆయన మాటిచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 5 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు ఇస్తుంది అని ఆయన మాట్లాడడం జరిగింది, హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ప్రత్యర్థులు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళు అదెలా సాధ్యం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారా అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి, విమర్శించినటువంటి పరిస్థితి. కానీ యువత మొత్తం నారా లోకేష్ వెంట నిలబడడం, ఆయనను నమ్మడం, ఓట్లేయడం, గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాడా అంటే ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే దాదాపు 11 నెలలు అవుతా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ 11 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి ఈ పారిశ్రామికవేత్తల్ని చూస్తేనే తెలుస్తుంది నారా లోకేష్ ఎంత కష్టపడతా ఉన్నాడు అనేది. దాదాపు ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు MOUలు కూడా చేసుకోవడం జరిగింది. అందులో సగానికి సగం కంపెనీస్ శంకుస్థాపనలు కూడా చేయడం, వాళ్ళ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న ఉర్సా కంపెనీ అదొక దాదాపు 3000 ఉద్యోగాలని కల్పిస్తుంది. అంతకుముందు TCS సంస్థ అదొక 12,000 ఉద్యోగాలని కల్పిస్తుంది. ఇక ఈరోజు తాజాగా తిరుపతి శ్రీ సిటీ మనందరికీ తెలుసు. అక్కడ కంప్లీట్గా దాదాపు 400 పైగా పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ అదొక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. సో అదే శ్రీ సిటీలో ఈరోజు నారా లోకేష్ తన చేతుల మీదుగా LG కంపెనీకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని శంకుస్థాపన చేశారనమాట. LG సంస్థ మనందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో కూడా LG ఫ్రిడ్జో, కూలరో, లేకపోతే కనుక ఏసీనో, టీవీనో ఏదో ఒక ప్రోడక్ట్ ఉంటుంది. కానీ అవి ఎక్కడ తయారవుతాయో మనకు తెలియదు. మనమైతే కొనుక్కుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా ఇలా ఉంటుంది కదా. సో మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా పక్కన పెట్టండి, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పుకుంటే మనకు గర్వకారణం. ఇప్పుడు మనం షియోమి ఫోన్స్, MI ఫోన్లు వాడుతున్నాం, రెడ్మీ ఫోన్లు వాడుతున్నాం. అవి ఎక్కడ తయారవుతాయి? మన తిరుపతి శ్రీ సిటీలోనే తయారవుతాయి. మనకు గర్వకారణం. అలాగా ఫ్యూచర్లో LG కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ ఎక్కడ తయారవుతాయి అని చెప్పేసి ప్రపంచం ఒకసారి గనక ఆ డీటెయిల్స్ వెతికితే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ వరల్డ్ అని చెప్పేసి వస్తుంది డెఫినెట్గా. మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ప్రపంచం నలుమూలలా చేరుతుంది. సో దానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. దాదాపు 5,001 కోటి రూపాయల పెట్టుబడులు ఇవి. కేవలం LG సంస్థ మాత్రమే కాదు, దాంతోపాటు మరొక 5 అనుబంధ సంస్థలకు కూడా ఈరోజు శంకుస్థాపన చేశారు నారా లోకేష్ గారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదైతే LG కంపెనీకి సంబంధించి, దీని ద్వారా యువతకి దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రానికి ట్యాక్స్లు వస్తాయి, ఆదాయాలు వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. దీన్నే సంపద సృష్టి అంటారు.
మనకు అధికారం చేతికి వచ్చింది కదా అని చెప్పేసి కాళ్ళు బార్లా ఆరేసుకొని పఫ్ఫులు తినుకుంటూ ప్యాలెస్లలో పండుకునే వాళ్ళకంటే తమకు అధికారం ఇచ్చింది బాగుపరచడానికి, కష్టపడడానికి, మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి అని అహర్నిశలు పనిచేసేటటువంటి వాళ్ళకి అధికారం ఇస్తే ఇటువంటి రిజల్ట్ని మనం చూస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలా పలానా కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడతా ఉంది, ఆ కంపెనీ ద్వారా ఇంతమందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఆ కంపెనీ ద్వారా ఇన్ని 100 కోట్లు లేకపోతే ఇన్ని కోట్లు ఆంధ్రప్రదేశ్కి ట్యాక్సులు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి మనం ఎప్పుడు వినలేదు. గత 5 సంవత్సరాల్లో మనం విన్నది ఏంట్రా అంటే దోపిడీలు, దుర్మార్గాలు, అవినీతి, స్కాములు, ఎవరైనా అడిగితే దాడులు, సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, జైళ్ళకు పంపడాలు, హింసించడాలు, కొట్టడాలు, సంపడాలు, నరకడాలు. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విన్నవి చూసినవి ఇవే. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, జీడిపి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, వేస్తున్నటువంటి రోడ్ల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడైనా ప్రజలకు సమస్యలు తలెత్తితే దాన్ని ఎస్కలేట్ చేస్తే స్పందిస్తున్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రజల మధ్యనే ఉండి ప్రజల కష్టాలు, సాధక బాధకాలు తెలుసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోకి సైతం వెళ్ళిపోయి అక్కడ ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటున్నటువంటి డిప్యూటీ సీఎం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. మొన్ననే రిలీజ్ అయినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితి ఇది. సిన్సియారిటీకి, కమిట్మెంట్కి, హార్డ్ వర్క్కి, హానెస్టీకి పర్యాయపదంగా నిలిచినటువంటి నారా లోకేష్ గారికి మోర్ పవర్ టు యూ సార్. మీరు ఇలాగే ఇంకా ఎక్కువగా కష్టపడి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేందుకు మీరు ఇంతే కమిట్మెంట్తో ఇంకా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మీలాంటి లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్కి దొరకడం యువత యొక్క అదృష్టం, ప్రజల యొక్క అదృష్టం. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.